మరి శత్రువులు ఏమైండ్రు? శత్రువులను కూడా అణిచేశారు. శత్రువులను సంహరించారు. శత్రువులు సంహరించింది ఎవరు? శత్రుడైన రాముడికి అండగా ఉన్నది మా బీసీలు, ఎస్సీలు. కానీ శత్రుడైన రాజుని సంహరించింది ఎవరు? పరశురాముడే కదా. శత్రువులందరినీ సంహరించింది ఎవరు? పరశురాముడే కదా. తన తండ్రి అయిన జమదగ్నికి వేరే క్షత్రియ రాజుకి మధ్యలో జరిగిన ఘర్షణలో, రాజకీయ ఆధిపత్య పోరులో శత్రువుల చేతిలో వాళ్ళ తండ్రి ఏదో ఇబ్బంది పడ్డాడని చెప్పి ఆయన శబదం మూని ఈ భూమండలంలో ఉన్న శత్రువులందరినీ సంహరించడానికి ఆయన తిరిగిందని చెప్పి, ఒక్క శత్రువుని కూడా లేకుండా చేసిందని చెప్పి వాళ్ళు రాసుకున్నారు కదా. అంటే దేశంలో ఉండబడే క్షత్రియ రాజులందరినీ సంహరించింది ఎవరు అంటే పరశురాముడు అని అంటుండు. అంటే శత్రువులు లేరు, నీకు పట్టాభిషేకం చేయమని అనడం కానుండే శత్రువు లేకపోవడమే కదా. శత్రువుని ఎవరు లేకుండా చేసిండ్రు? ఎవరు సంహరించిండ్రు? పరశురాముడే కదా. మీ చరిత్రపరంగా పరశురాముడు ఎవరు? మీరే అనుకుంటున్న బ్రాహ్మణ వర్గం సంబంధించిన వ్యక్తే కదా. క్షత్రియుడు అయినా మీరు చూడండి, పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 సార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. శమంత పంచకం అనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. క్షత్రియ రాజుల రక్తము ఎన్ని సరస్సులు నిండింది? 5 సరస్సులు నిండింది. అంటే క్షత్రియ రాజులందరినీ సంహరించిందని చెప్పుకుంటారు. అందులో క్షత్రియ రాజు అన్న మన రాముడి తండ్రి పేరు దశరథుడు కదా. దశరథుడు ఎట్లా బతుకుతాడో చెప్తాడు చూడండి. దశరథుని వంటి కొద్ది మంది రాజులు గోల మందలో దాక్కుని తప్పుకున్నారు. బహుశా ఆ రోజు గోల మందలో కనుక దాక్కుని తప్పుకోకపోతే దశరథుడు కూడా ఉండేవాడు కాదన్నట్టే కదా. దశరథుడు లేకపోతే రాముడి చరిత్ర ఉండేది కాదు కదా. మరి దశరథుడు మాత్రం తప్పుకున్నాడు, గోల మందలో దాక్కున్నాడు, బతికిండు. మిగిలిన శత్రురాజులందరినీ సంహరించింది కదా. అంటే క్షత్రియుని కూడా సంహరించింది మీరేననే విషయం చరిత్ర మీరు రాసుకున్నారు కదా. బ్రాహ్మణుల తర్వాత క్షత్రియులే, చివరికి క్షత్రుని కూడా మీరే లేకుండా చేశారు కదా. ఇది చరిత్ర రికార్డు కదా, మాది రికార్డు కాదు కదా. మూడోది వైశ్య. నేను అంటున్నా, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన